నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేటితరం దినపత్రిక వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే ప్రధాన ఆర్టికల్గా ఇక్కడ మనం చూస్తున్నాం. నింపితే కూలుతుంది, నింపి చూడు తెలుస్తుంది. అంటే అధికార పక్షం నింపితే కొట్టుకపోతుందని, ఒకసారి నింపి చూడు తెలుస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ వాదోపవాదనలు వినిపిస్తున్నాయి. పాలక ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి. కాళేశ్వరంపై నీళ్లు రాజకీయం, రైతుల గోస ఎవరికి పట్టదా అన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. బ్యారేజీలు కూలిపోతే రాజకీయాలు వదిలేస్తా, నిండేంత ప్రవాహం లేదు, కూలే ప్రసక్తి లేదు అని చెప్పి హరీష్ రావు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నాడు. ఇక నిన్న జరిగిన ఖమ్మం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభలో బ్యారేజీలు నింపితే కొట్టుకుపోతాయి. ఇప్పటికే ఇదేంది కన్నెపల్లి బ్రిడ్జి కొద్దిగా డౌన్ అయిపోయింది, అది ఎక్కువగా నింపితే కూలిపోయే ప్రమాదం ఉంది, దానివల్ల ఆ 14 గ్రామాలు కొట్టుకపోతాయని, భద్రాచలం మునిగిపోతుందని ప్రభుత్వం అంటోంది. సో కన్నె పంపులు ఆన్ చేయాలి అని చెప్పేసి బీజేపీ కూడా కన్నెపల్లి పంపులు స్టార్ట్ చేయాలి, కాళేశ్వరం తెలంగాణ కల్వాయి తరువు అని చెప్పేసి అంటుంది. బీజేపీ బీఆర్ఎస్ వాదన ఒక్క తీరుగానే ఉంది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాదన బీజేపీ వాదన ఒక్క తీరుగా ఉంది కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి సభలో హరీష్ రావు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నాడు అనే ఒక బిగ్ కామెంట్ అయితే చేశాడు. చూద్దాం దాని గురించి కూడా. ఇక తెలంగాణ రైతుల కోసం నీళ్లు లేక, ఎల్నినో ప్రభావం వల్ల తెలంగాణలో వర్షాలు లేక పూర్తిగా రైతన్నలు వరి పండించడం చాలా తక్కువ చేశారు. దాదాపు 30 లక్షల వరకు వరి పండించలేదంటే ఇది నిజమని నమ్మడానికి చాలా బాధ అనిపిస్తుంది. ఇక కన్నె పంపులు ఆన్ చేస్తే నిండే రిజర్వాయర్లు ఏంటి అని బీఆర్ఎస్ ఒక క్లారిటీ ఇస్తోంది. ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు, అనంతసాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ ఈ రిజర్వాయర్లన్నీ నిండే అవకాశం ఉంది. మీరైతే ఆ కన్నెపల్లి పంపును, మేడిగడ బ్యారేజ్ని అయితే ఓపెన్ చేయండి అని చెప్పేసి మాట్లాడుతుంది బీఆర్ఎస్. కానీ అది మేడిగడ ప్రాజెక్టు ఒకసారి ఓపెన్ చేస్తే 14 గ్రామాలు కొట్టుకపోతాయి, భద్రాచలం కూడా కొట్టుకపోతుంది అని చెప్పేసి ప్రభుత్వం అంటోంది. సో మొత్తానికి ఒకవైపు కరువు కాటేస్తుంటే రాజకీయాల కంటే రైతులే ముఖ్యం కాదా అని చెప్పి ఒక వాదన వినిపిస్తోంది. చూద్దాం. బ్యారేజీలు నింపితే కొట్టుకుపోతాయి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి, బ్యారేజీలు కూలిపోతే రాజకీయాలు వదిలేస్తామంటున్న హరీష్ రావు. సో వీరిద్దరి మాటల్లో ఎలాంటి వాస్తవం ఉంది అని చెప్పడానికి నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ ఆర్టికల్ ఉన్నది ఉన్నట్టుగా రాసిన ఆర్టికల్ని ఒకసారి మనం చదువుదాం. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వాదించడం అయితే ఎలా ఉంటుందో సరిగ్గా పాలక ప్రతిపక్షాల వాదన కూడా అలాగే ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలు అర్థం చేసుకోలేక సతమతం అవుతున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తేల్చుకోలేకపోతున్నారు. నీళ్ళు ఆపితే కూలిపోతుందన్న కాంగ్రెస్ మాటలు నమ్మాలా, ఎన్ని నీళ్లు ఆపినా కూలే ప్రసక్తే లేదని వాదిస్తున్న బీఆర్ఎస్ మాటలు నమ్మాలా, ఎవరి మాటలు నమ్మాలా ఏంది అనేది ప్రజలు మీమాంసంలో తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు, నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే చరిత్ర, నేను చేసిందే కరెక్టు అనే వాదనలో కొంతమంది ఉంటారు. అలా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మనకు అనిపిస్తోంది. ఇక అనే దానిపై సందిగ్ధంలో ఉన్నారు. బీజేపీ ఈ పంచాయతీ మాకెందుకు అని సైలెంట్ గా ఉంది. అసలు ఇందులో ఉన్న మతలబ్ ఏంటి అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. కారణాలు ఎవరు చెప్పడం లేదు. తెలంగాణ రైతులు ఎంత గోసపడుతున్నారన్న సంగతి పాలకులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారనేది కూడా అర్థం కావడం లేదు. మరీ మొండి మంకు పట్టకుండా అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడిగడ్ల గేట్లను మూసేసి నీళ్లను నిల్వ చేయమని ఎవరు చెప్పడం లేదు. కిందికి తరలిపోతున్న నీళ్లను కన్నెపల్లి పంపుల నుంచి ఎత్తిపోయమని మాత్రమే చెప్తున్నారు. అంటే మేడిగడ్డ నుంచి వదిలిపెడితే కన్నె పంపు దాంట్లోకి వస్తే దాంట్లో నుంచి నీళ్ళు ఎత్తిపోయమంటున్నారు తప్ప ఒకసారి మొత్తం ఓపెన్ చేయమని ఎవరు చెప్పట్లేరు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక ఈ విషయం పాలకులకు ఎందుకు గ్రహించడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం చెబుతున్నదే నిజమైతే మరి బ్యారేజ్ కూలిపోతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో నామరూపాలు లేకుండా పోతుంది. ఒక్క సీటు గెలిచే పరిస్థితి కూడా ఉండదు. అసలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా బీఆర్ఎస్ ముందుకు రాదు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, మీరు ఓపెన్ చేసి చూడు, నువ్వు తెలిసి చూడు అని చెప్పేసి బీఆర్ఎస్ ముండి పట్టుబడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రభావం పడుతుందని ప్రభుత్వం భయపడే పంపులు ఆన్ చేయడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వస్తుంది. అయినా మేడిగడ్డ బ్యారేజ్ అనేది డ్యామ్ కాదు, నీటి నిల్వ సామర్థ్యం పెద్దది కాదు. ఇసుకలో నిర్మాణం వల్ల నిల్వ చేసే నీళ్లు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది, అంతే తప్ప లక్ష్మీ బ్యారేజ్ వంటి 100 టీఎంసీలు నిల్వ చేసే డ్యామ్ కాదది. అయినా ఇప్పుడు వస్తున్న వరద 1000 క్యూసెక్కులు మాత్రమే అని, లక్షల క్యూసెక్కులు అయినా సరే డ్యామ్ వచ్చే ప్రమాదం ఏమీ లేదు. రోజు రోజుకు పెరుగుతున్న సవాళ్ల నేపథ్యంలో బీఆర్ఎస్ది ఆధిపత్యం అయ్యే పరిస్థితులు పాలకులు సృష్టించుకోవద్దు. లేనిపోని అనుమానాలు ప్రభుత్వమే
సృష్టించుకోవద్దు. మేడిగడ్డలో నీళ్లు ఆపితే అది కూలిపోతే భద్రాచలం మునిగిపోతుందని పాలకులు చెప్పే మాటలు ప్రజలు కూడా విశ్వసించడం లేదు, నమ్మడం లేదు. ఇక తర్వాత సాగునీటి అవసరాలు పూర్తి చేయాలి. అంటే నీళ్లను వెంటనే ఎత్తిపోయాలి. ఇది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. ఇలా ప్రజల ఒత్తిడిని ప్రతిపక్ష పార్టీ మాటను లెక్క చేయకపోతే ప్రజలు గోసపడుతున్నా చూస్తున్నారన్న అపవాదు కాంగ్రెస్ పార్టీ మొయ్యాల్సి వస్తుంది. ఇక కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు. ప్రజలకు కూడా తెలుసు. ప్రజలకు కూడా పూర్తిగా అవగాహన వచ్చింది. పైగా కేసీఆర్ ఉన్నప్పుడు రాని కరువు ఇప్పుడు ఎందుకు వస్తోంది అని అనుకుంటున్నారు. కరువును ఎదుర్కొనే కాళేశ్వరం కేసీఆర్ ఆనాడు నిర్మాణం చేశారని ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఉంటే కనుక ఇలాంటి ఎన్నిలో కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ఇవ్వడానికైతే ఆయన ఖచ్చితంగా మేడిగడ్డ ప్రాజెక్టు ఓపెన్ చేసేవారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే తిట్టి తిట్టి పెట్టేవారు. కానీ ఇప్పుడు ఉన్నది ప్రజాపాలన, కాంగ్రెస్ పాలన కాబట్టి రైతు ఆశీర్వాద సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజలు నమ్మడం లేదనేది అర్థమైపోతుంది. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచుకొని కన్నేపల్లి పంపు నుంచి కొద్ది కొద్దిగా పంపాలి. అలాంటప్పుడు ఒకటేసారి మేడిగడ్డ అంటే అది ఏమన్నా పెద్ద నీళ్లు నిల్వ చేసే బ్యారేజా కాదు కదా. అది ఇసుకలో నిర్మించబడింది కాబట్టి అక్కడ నీటి నిల్వలు చేస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది అని బీఆర్ఎస్ అంటోంది. సో దీన్ని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ రైతులకు నీళ్లు ఇవ్వడానికి ఇలా రాజకీయం చేస్తుందనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదు అని జనం అనుకుంటున్నారు. అయినా సరే అదే మంకు పట్టుతూ ఉంటామంటే జనం మరోలా తీర్పు చెప్పే అవకాశం ఉంది. రైతుల కోణంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించి ఎంతో కొంత సానుభూతిని మిగిల్చుకుంటారు. అసలు కాళేశ్వరం అంశమే తమ పరిధిలో లేదన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోంది. బీజేపీకి ఇద్దరు కొట్టుకుంటే ఎవడు గెలుస్తాడో వానితో అంటకాగే ఒక స్వార్థ గుణం బీజేపీకి ఉంది. ఎక్కడైనా సరే రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా ఇద్దరు కొట్లాడితే ఎవడు గెలుస్తాడో, ఎవరికి బలం ఎక్కువ ఉంటుందో వాడిని సంఖలో పెట్టుకుంటుంది బీజేపీ. దాని నైజం, ఆ పార్టీ నైజం. అందుకనే ఇక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు వాదోపవాదాలు చేసుకుంటే బీజేపీ మాత్రం సైలెంట్ గా చూస్తుంది. అసలు మాకు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మాకు సంబంధమే లేదంటుంది. 8-9 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? గడి పీకుతున్నారా? ఎవరు కూడా మాట్లాడలేరా? కామెంట్ ఇవ్వలేరా? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఒక్కడే మాట్లాడాలనా? ఇది బీజేపీల పరిస్థితి అలా ఉంది. ఇక ఒక్క ఈటెల రాజేందర్ మాత్రమే ఘాటుగా స్పందించారు. తనదైన శైలిలో ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ భౌగోళిక చిత్రం, తెలంగాణ ఉద్యమ నిఖార్సైన నాయకుడిగా ఈటెల రాజేందర్ అన్న ఉన్నాడు. ఆయన ఏ పార్టీలైనా ఉండనీగాక పక్క తెలంగాణవాది, తెలంగాణ సంక్షేమ అభివృద్ధిని కోరుకునే వ్యక్తిలో ఈటెల రాజేందర్ ఈనాడు కాదు ఏనాటి నుంచో తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ వెంట ఉన్నాడు. అలాగే తెలంగాణ కేసీఆర్ కంటే ఈటెల రాజేందర్ గారికి ఎక్కువ తెలిసే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని కూడా తేల్చి చెప్పారు ఈటెల రాజేందర్. బీజేపీ పార్టీ సిద్ధాంతం ప్రకారం దేశం మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత పార్టీ, వ్యక్తి మూడో ప్రాధాన్యత. కానీ తనకు మాత్రం తెలంగాణే మొదటి ప్రాధాన్యత. అది ఈటెల రాజేందర్ అన్న అంటే. బీజేపీ ప్రకారం అయితే దేశం ముఖ్యం, తర్వాత పార్టీ ముఖ్యం, తర్వాత రాష్ట్రం ముఖ్యం. నీ రాష్ట్రం ఎక్కడుంది రా భయ్? 3వ స్థానంలో ఉంది రాష్ట్రం. రాష్ట్రాలు బాగుంటే దేశాలు బాగుంటాయని చెప్పింది నేను చెప్పలేదు. సాక్షాత్తు మహాత్మా గాంధీ పల్లెలే పట్టుగొమ్మలు, దేశానికి పట్టుగొమ్మలు అన్నాడు తప్ప దేశానికి మొత్తం దేశమే బాగుంటేనే పల్లెలు బాగుంటాయని చెప్పి ఏ నాయకుడు చెప్పలే. కానీ బీజేపీ మాత్రం ఉల్టా చెప్తుంది. ఫస్ట్ దేశం, తర్వాత పార్టీ, తర్వాత నీ రాష్ట్రం, నీ బాగు, నీ కార్యకర్త. ఇది బీజేపీ సిద్ధాంతం అట. ఇదెక్కడి సిద్ధాంతం మరిగా? ఇక తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రయోజనాల కోసమే రాజకీయాలు అని పునరుద్ఘాటించారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగితే దోషుల్ని శిక్షించండి. కాళేశ్వరం తెలంగాణ కల్పతరు. కాళేశ్వరం లేకుంటే తెలంగాణ సాగు సంపదే లేదన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం. అలాంటి కాళేశ్వరం మీద రాజకీయాలు చేసుకుంటూ రైతులను ఇబ్బంది పెడితే సహించేదే లేదని ఈటెల రాజేందర్ ఘాటుగా తేల్చి చెప్పారు. కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, లోయర్ మానేరు, అనంతసాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు నిండుతాయి. అంటే దాదాపు 7 రిజర్వాయర్లు నిలుతాయి. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒకటి ఓపెన్ చేస్తే 7 రిజర్వాయర్లు నింతే దానికి కావలసిన సాగునీరు, తాగునీరు దొరుకుతురా నాయన, మీరు ఓపెన్ చేయమంటే. అదే కాంగ్రెస్ పార్టీ నిన్న రైతు ఆశీర్వాద సభలో ఇక ఒక ఆయన రేవంత్ రెడ్డి గారు తన శైలిలో ఒకనికి తలకాయ లేదు, ఒకని బుద్ధి లేదన్న మాట తీరుగా పూర్తిగా బీఆర్ఎస్ ను ఎండగట్టడమే ప్రధాన అంశంగా పెట్టుకుంది అధికార పార్టీ. కానీ రైతుల గోసను మాత్రం తీర్చడానికి
చేస్తలేదనేది ఇక్కడ కంటెంట్‌లో మనకు అర్థమవుతుంది. మొత్తం మీద కరువు ఛాయలు లేకుండా తెలంగాణ వైపు రాకుండా పారిపోద్దని అన్నారు. ఈ కరువు ఛాయలు రాకుండా పోవాలి అంటే ఖచ్చితంగా తెలంగాణ కల్పతరువైన కాళేశ్వరం మీద ఈ గేటు మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లయితే తీయాలే. 7 పంపు సెట్లు ఎయిర్ రిజర్వాయర్‌లు అయితే నిండాలే. దాని వల్లనే వస్తది. ఇప్పుడు ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు గోసపడుతున్నారు. ఇంతవరకు నాటేయలేదు. పత్తి పెట్టినోళ్ళు, మిరపగింజ పెట్టినోళ్ళు ఎవ్వరు కూడా కనీసం దుక్కి కూడా దున్నలేదు. ఎక్కడో అక్కడ బోర్లు ఉన్న వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. వరి వేసే వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళిపోతున్నారు. అయితే కేసీఆర్ ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇచ్చినప్పుడు లక్షల ఎకరాల్లో వరి బాగా పండింది. నా దేశం చూడు, నా రాష్ట్రం చూడు అని గొప్పగా చెప్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఏయ్ మేము సన్నబియ్యం ఇస్తున్నాం, మేము బస్సులలో ఫ్రీగా తిప్పుతున్నాం, మేము రైతులకు ఇలా ఇస్తున్నాం, ఖచ్చితంగా ఓట్లు మాకే పడతాయి, వచ్చేసారి ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాం అంటున్నారు. రేవంత్ రెడ్డి సార్, అట్లాగే సంక్షేమ పథకాలు తిన్న ప్రజలందరూ ఓటేయాలంటే ఇక వేరే ప్రత్యామ్నాయ పార్టీలు రావు. అధికార పార్టీ ఒక్కటే కంటిన్యూ అవుతుంది. ఇది మీరు నమ్మాలి. సరే మరి మీకు ఎలా అన్నారో ఏమో తెలియదు కానీ మొత్తం మీద అయితే ప్రజలను తక్కువ అంచనా వేయడం బంద్ చేయండి. నేను ఇచ్చే బస్సుల మీద ఫ్రీగా తిరుగుతున్నారంటే మీరిచ్చే బస్సుల ఫ్రీగలల్లా ఆడోళ్ళు మొత్తం విచక్షణ రహితంగా ఎక్కుతున్నారు. వెనకంగా ముందలంగా ఏడ పడతాడా, ఏ సీట్ల పడితే ఆ సీట్ల మొత్తం ఆడోళ్ళే కూర్చుంటున్నారు. ఇంకా ఒకటి నాకు జరిగిన విషయం చెప్పాలంటే బస్సు మొగోళ్ళు ఎక్కితే ఆడోళ్ళతోని నిండిపోయి మొగోళ్ళు తమను రాసుకుంటున్నారు, పూసుకుంటున్నారు అని కోపోద్రికులయ్యి మీరు మాకు ఆధార్ కార్డు ఫ్రీ ఉందని తెలుసు కదా, మీరు సంకనాకనీకి ఎక్కుతున్నారు. ఆ బస్సులు ఆటోలలో రారి అని చెప్పి తిరగబడుతున్నారు ఆడోళ్ళు. ఇది ఎంత సిగ్గు అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఫ్రీ బస్సులు ఇస్తున్నాం, సన్నబియ్యం ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, అన్ని పథకాలు మేము ప్రజలకు ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు ఓట్లు వేయాలి. వాళ్ళందరూ ఓటేసిన వాళ్ళు మాకు గెలిస్తే బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుంది అంటాడు. మరి బీఆర్ఎస్ ఏం చేయలేదా తెలంగాణకి? రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలా? ఇవాళ ఏ ఊరికి పోయినా మిషన్ భగీరథ ఉంటుంది, మంచినీళ్ళు ప్రతి ఇంటికి నల్లా ఉంది, కరెంటుకు ఏనాడు ఇబ్బంది లేదు, మంచినీళ్ళకి ఏనాడు కొదవలేదు, వ్యవసాయానికి సాగునీరు ఏనాడు కొదవలేదు. కానీ ఈ రోజున కరెంటు నిన్న మా లైవ్ నడుస్తుండగానే గంట సేపు పోయింది కరెంటు. ఇది పరిస్థితి తెలంగాణలో. అంటే నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఒక ప్రజల వైపు నిలబడుతూ ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ఒక నికార్సైన జర్నలిస్ట్గా నేను మాట్లాడుతున్నాను. బీజేపీ పార్టీ అయితే దీనికి సంబంధమే లేదు. అసలు రైతులు ఎక్కడన్నా పోని ఏమన్నా పోని, ఏదన్నా అంటే పార్టీ చెప్తేనే చేస్తాం, పార్టీ లైనప్ దాటం, మేము క్రమశిక్షణకు మారు పేరు మాది ఇది అని చెప్పేసి బీజేపీ మాట్లాడతలేదు. ఇవాళ మాట్లాడాల్సింది ఒక కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. మీరు ఓపెన్ చేయరు, మునిగితే నేను రాజకీయం సన్యాసం చేస్తా అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ వదిలి చూసి సన్యాసం చేస్తాడా? చెయ్యరు. ఇదంతా రాజకీయం నడుస్తుంది. మొత్తం మీద బ్యారేజీలు కూలిపోతే భద్రాచలం మునుగుతుంది అంటున్న సీఎం రేవంత్, బ్యారేజీలు నిండే అంత ప్రవాహం లేదు అంటున్న హరీష్. భద్రాచలమే కాదు 41 ఊర్లు మునిగిపోతాయని సీఎం రేవంత్, 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం గోదావరి సొంతం అంటున్న హరీష్. ఊర్లు మునిగే పరిస్థితి ఉత్పన్నం కాదంటున్న బీఆర్ఎస్, మేడిగడ్డ బ్యారేజీ వెన్నెముక లాంటిదని సీఎం రేవంత్. మేడిగడ్డ బ్యారేజీ వెన్నెముక లాంటిదంటున్న సీఎం రేవంత్ రెడ్డి. 3 పిల్లర్లు కుంగి ఎప్పుడో పాడైపోయిందన్న రేవంత్. కథలు చెప్పకు, కన్నెపల్లి పంపులు ఆన్ చేయంటున్న బీఆర్ఎస్. కరువును అడ్డుకోవాలంటే కన్నెపల్లి పంపులు స్టార్ట్ చేయమంటున్న బీఆర్ఎస్. నష్టమేమీ లేదంటున్న విశ్రాంత ఇంజనీర్లు. 3 నెలలు అప్పగించు, నీళ్లు నింపి చూపిస్తామంటున్న హరీష్. పంపులు ఆన్ చేసేదే లేదు, భద్రాచలం మునుగుతుంటే చూస్తూ ఉండలేమని సీఎం రేవంత్ రెడ్డి. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా బీజేపీ ఆచితూచి అవకాశవాదం అన్నట్టు ఇది. కాళేశ్వరం మీద మాట్లాడేందుకు మాత్రం సాహసించడం లేదు. ఈటెల రాజేందర్ మొదటిసారి నోరు విప్పారు. నాకు పార్టీ లైనప్ లేదు, నాకేం లేదు, ముఖ్యంగా నాకు నా తెలంగాణ ముఖ్యమని చెప్పిన నికార్సైన తెలంగాణ ఉద్యమ నాయకుడు మన ఈటెల రాజేందర్ అన్న. సో ఆయన ఒక్కడే మాట్లాడాడు, ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ఇది చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ రాసిన బ్యారేజీలు నింపితే కొట్టుకుపోతాయన్న సీఎం రేవంత్ రెడ్డి మాటను శుతిమెత్తగా సార్ మీరు నింపి చూడండి, కొద్దిగా నింపి చూడండి అని చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా రైతులు ముఖ్యం, రాజకీయాలు కాదు, మీ ఎదవ రాజకీయాలు కాదు. రైతులు ముఖ్యం, సమాజం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ప్రజలే ప్రభువులు ప్రజాస్వామ్యంలో. మీరా శాశ్వతంగా ఉండేది, ఇలాంటి రాజకీయాలు చేసేటల్లా సాధ్యంగా ఉండేది.
శాశ్వతంగా ఏముంటారు? ఒక్క బీజేపీలో అది ఈటల రాజేంద్ర అన్న ఒక్కడే ఉన్నాడా? మిగతా వాళ్ళకు నోర్లు పడిపోయినాయా? మాట్లాడడానికి రాలేదా? కాళేశ్వరం మీద ప్రజలు గోసపడుతుంటే, తాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే, ఎల్‌నినో కరువు వచ్చేసి ఇబ్బంది పడుతుంటే, బీజేపీ నేతలు ఒక్కరన్నా మాట్లాడాలా? ఈటల రాజేంద్ర అన్న ఒక్కడే మాట్లాడాలనా? ఇది తెలంగాణకు బీజేపీ చేసిన పెద్ద సహాయం అన్నట్టు ఇది. ప్రజలారా అర్థం చేసుకోండి. రాజకీయాల్లో రైతులను బలిపెట్టుకుంటూ రైతు ఆశీర్వాద సభలేంటండి నాకు అర్థం కాదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు నీళ్లు లేక, దుక్కి దున్నలేక, నింగి వైపు చేతులెత్తి దండం పెట్టి మొక్కుతున్నారు హరో రామచంద్ర అని. సన్నబియ్యం తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో పండిస్తే వచ్చినాయా? గత 10 ఏళ్ల లోపు కేసీఆర్ నీళ్ళు ఇస్తే పండించిన ఈ సన్నబియ్యం కావా? ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే నన్ను ఒక తీవ్రవాదిగా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకిగా నన్ను ముద్రేస్తారు. నిజాలు మాట్లాడొద్దు, నిజాలు ప్రస్తావించవద్దు, నిజాలు క్వశ్చన్లు అడగవద్దు. ఏందంటే ఇప్పుడు చెప్తున్నాడు కదా, రాజకీయాలు వదిలేస్తా అని చెప్తున్నాడు కదా. ప్రజల వైపు నిలబడ్డ పెద్ద మనిషి నువ్వు కొన్ని మరి ఆ మేడిగడ్డ ప్రాజెక్టులలో కొన్ని పంపుల హౌజులు 7 రిజర్వాయర్లు ఉన్నాయి. 7 1 2 3 4 5 6 7 8 రిజర్వాయర్లు ఉన్నాయి. దాంట్లోకి అన్ని నీళ్లు నిండిపోతే ఈ గోస అనేది ఉండదు కదా. అంటే బీఆర్ఎస్ కాళేశ్వరం మీద దుమ్మెత్తి పోసి అప్పులైందని మొత్తము ఇదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అది ఓపెన్ చేస్తే నీళ్లు నింతే ఆ ఖాతా బీఆర్ఎస్ కు పడిపోతుందని చెప్పి కాంగ్రెస్ అనుకుంటుందో ఏమో. అందుకనే పంపులు ఆన్ చేయట్లేదేమో. భద్రాచలం వంక చెప్పి తప్పించుకుంటుందో ఏమో ఎవరికి తెలుసు. మొత్తం మీద అయితే రైతులైతే గోసపడుతున్నారు సార్. ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. సరే, విశ్రాంత ఇంజనీర్లు కూడా చెప్తున్నారు కదా, ఒక్కసారి వదిలితే ప్రాబ్లం ఏం లేదని చెప్పి విశ్రాంత ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ నష్టమేమీ లేదంటున్న విశ్రాంత ఇంజనీర్లు అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి సమయంలో ఎందుకు రాజకీయం చేస్తున్నారు? రైతు ఆశీర్వాద సభ, ఖమ్మం సభ పెట్టి రైతులను ఉత్తేజపరుస్తూ, రైతులను ఆనందపరుస్తూ చెప్పే మాటలు ఒకవైపు ఉంటే, నీళ్లు నింపండి, నీళ్లు ఇవ్వండి, నీళ్లు వదలండి అని చెప్తున్న బీఆర్ఎస్ అధికారం మాటలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఖాతా వాళ్ళ మీద పడిపోతుందేమో, పాజిటివ్ మొత్తం ఇదంతా సంపద వాళ్ళ మీద, పేరు ప్రఖ్యాతులు వాళ్ళకు వస్తాయనే ఆలోచనతోటి ఇలా రైతులను ఇచ్చేస్తున్నారు. ఇది ప్రధానంగా మనం బ్యానర్ ఐటమ్గా నింపితే కూలుతుంది అని కాంగ్రెస్ పార్టీ నింపి చూడు తెలుస్తుంది, రాజీనామా కూడా చేస్తా, కూలే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ అంటుంది. సరే, ఏది ఏమైనా ప్రజలు వివేకవంతులు, ప్రజలు విజ్ఞానవంతులు, ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరు ఏ రాజకీయం చేస్తున్నారు అనేది ప్రజలే అర్థం చేసుకోవాలి, ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం.